మిస్ అవ్వడం అందరూ ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫంక్షన్కి మీరు మిస్ అయ్యని చెప్పి మన విజయ్ దేవరకొండ కూడా మాట్లాడారు. మంచి సక్సెస్తో వస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు? నేనా? అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ప్లాన్ చేసినా కానీ అవి ప్లాన్ తగ్గట్టు వెళ్ళలేదు. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ సమ్ కంటిన్యూస్లీ దెర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. నేను ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ న్యాచురలీ. అంటే నాది ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు, మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే. వైష్ణవి, సార్, ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనకి చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అలా హీరోయిన్గా చాలామంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి, గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి. సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా? వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేడు, ఎనీథింగ్. అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్, నన్ను నేను చూసుకోగలుగుతాను, నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి, హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు, ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్, ఆ బిలీవ్, ట్రస్ట్ వస్తే నేను చేస్తాను. ఎస్కేన్ గారు, మీరు నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీస్లో అప్లై చేశారు? మీరు ఏ కేటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఆ ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి. బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి, ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నా. ఎందుకంటే ఇంతవరకు ఒక అపోహ ఉండేది, అవార్డులు వచ్చిన సినిమాలు ఆడిన సినిమాకి అవార్డు రాను. ఈ మధ్య ఆ మిత్ బ్రేక్ అయిపోయింది. ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన, ఊహనకు మించిన విజయం సాధించడంతో నేను అనుకున్నా ఈ కథకి గ్యారంటీగా ఒక బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆనంద్, వైష్ణవి అండ్ విజయబుల్ గాన్ డైరెక్టర్. సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక 2-3 అవార్డులైనా వస్తాయి అనేది. ఎందుకంటే అలాగే ప్రీవియస్ వచ్చిన కూడా ఫిలింఫేర్, సైమా, ఇతర చాలా కూడా ఎక్కడైనా సరే ఒక్కొక్క ఈవెంట్లో ఒక 5-6 అవార్డులు వచ్చాయి. సో అలాగా దీనికి మ్యాక్సిమం అవార్డులు వస్తాయి అనేది అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్లేకి రావటం, రాజేష్ గారికి బ్యాక్ టు బ్యాక్ అవార్డులు రావటం ఆనందం కలిగించింది. అలాగే రోహిత్కి. ఆనంద్ గారు ఒకసారి